జీవం గల దేవ యేసుక్రీస్తు ప్రశస్తమైన పరిశుద్ధమైన ఘనమైన జీవం గల నామంలో నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మహాకాశములు పట్టుజాలం దేవుడు నిన్న నేడు ఒకటే రీతిగా ఉండి మారని మాట తప్పని దేవా, మా పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా నీకు వందనాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడుగా ఈ దినము సమయమును మాకు ఇచ్చినందుకై నీకు వందనాలు. పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నిత్య నివాసి, నీకే స్తోత్రములయ్యా. సమయంలో ఈ దినం బైబిల్ స్టడీ కొరకై నీ కృపా సింహాసనం ఎదుట, నీ బలిపీఠం ఎదుట చేరి రాగడం సాగిలపడడానికి మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీ స్తోత్రాలు. పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, భూమి మీద ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నానా స్మరిస్తారో వారి మధ్యలో ఉంటారని సెలవిచ్చిన దేవుడు, మా మధ్యలో ఉండి మా మొర ఆలకించే దేవుడు, మాకు సహాయం చేసే దేవుడు, మాతో మాట్లాడే దేవుడు, మమ్మల్ని బలపరిచే దేవుడు, దేవా మమ్మల్ని బలపరిచే దేవుడు కనుక నీ వైపు చూస్తున్నా, సహాయం చేయండి. కుడికి ఆరంభం ముగింపు మీరే నాయకుడు, అధికారి నడిపించండి. మా చుట్టూ మందిరం చుట్టూ మరొకసారి నీ ప్రశస్తమైన రక్తాన్ని ప్రోక్షించండి. పరిశుద్ధాత్మ అగ్ని ప్రాకారం చీకటి సాతాను అంధకార శక్తులు యేసు నామములో బంధించి వేస్తున్నాం. పరలోకమందు మీరు కూడా బంధించి వేయండి. పరిశుద్ధాత్మ సన్నిధి మాతో ఉంచండి. మహిమగల సింహాసనాసీనుడైనటువంటి దేవుడిగా మీరు మహిమ పొందండి. చేరి వచ్చిన మా ప్రియులను బట్టి కూడా స్తుతిస్తూ ఉన్నాను దేవా. ఇంకా రావాల్సిన వారిని, వస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకొని సకాలంలో నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. సార్వత్రిక సంఘం అంతటిలో జరిగే ఈ దిన ప్రార్థన కూడిక, బైబిల్ పఠాన్ని, బైబిల్ స్టడీని సంపూర్ణంగా ప్రతి స్థలం ముందు మీ నామమునకు మహిమకరంగా జరిగించండి. ఈ స్థలం ముందు కూడా ఈ కూడికను ఆరంభం ముగింపు మీరే నాయకుడు, అధికారి నడిపించి మహిమ ఘనత ప్రభావములు పొందమని వేడుకోండి. పాటల ద్వారా, వాయిద్యాల ద్వారా దేవా, మా యొక్క అక్కర కొలది మీ పరలోకపు వర్తమానాన్ని అనుగ్రహించి దీనదాసుని అభిషేకించి వాడుకొని మహిమ పొందమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున స్తుతులు చెల్లించి ప్రార్థించి దీనంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 449, 446 పాట సంఖ్య సియోను గీతముల నుండి 449, 446. సియోను వాసులారా, సియోను వాసులారా, సకల
వాగ్దానములు మనవాయను, సకల వాగ్దానములు మనవాయను. సాగిల పడి యేసుని ఆరాధించెదము, సాగిల పడి యేసుని ఆరాధించెదము. సియోను వాసులారా, సియోను వాసులారా, దేనికి దేవుడు శిల్పియో నిర్మాణకుడు, దేనికి దేవుడు శిల్పియో నిర్మాణకుడు. దానిని వాసులుగా మనలను దీవించెను, దానిని వాసులుగా మనలను దీవించెను. సియోను వాసులారా, సియోను వాసులారా, సంతోషించుము, దేశము భయపడవలదు. సంతోషించుము, దేశము భయపడవలదు. గంతులు వేయుము, ఘన కార్యములను చేయుము, గంతులు వేయుము, ఘన కార్యములను చేయుము. సియోను వాసులారా, సియోను వాసులారా, వాచికమలచును ఫలించును మరి తరలు, వాచికమలచును ఫలించును మరి తరలు. ఫలించును ద్రాక్షాంజూరపు చెట్లు, ఫలించును ద్రాక్షాంజూరపు చెట్లు. సియోను వాసులారా, సియోను వాసులారా, తొలకరి కడవరి వర్షము విస్తారముగా, తొలకరి కడవరి వర్షము విస్తారముగా. తనదు నీతిని బట్టి మనకొసగును, తనదు నీతిని బట్టి మనకొసగును. సియోను వాసులారా, సియోను వాసులారా, కోట్లు ధాన్యముతో నిండి పొర్లును, కోట్లు ధాన్యముతో నిండి పొర్లును. క్రోత తైలము ద్రాక్షారసము పారును, క్రోత తైలము ద్రాక్షారసము పారును. సియోను వాసులారా,
సియోను వాసులారా పసరు గొంగళి చీడ పురుగులు మిడతలు పసరు గొంగళి చీడ పురుగులు మిడతలు నాశము చేసిన పంటను మీకొసగును నాశము చేసిన పంటను మీకొసగును సియోను వాసులారా సియోను వాసులారా సర్వ శరీరులపై తన ఆత్మను పోసి సర్వ శరీరులపై తన ఆత్మను పోసి స్వప్నముల దర్శనముల మీకొసగును స్వప్నముల దర్శనముల మీకొసగును సియోను వాసులారా సియోను వాసులారా సియోను వాసులు సిగ్గునొందారు సియోను వాసులు సిగ్గునొందారు శేషము నిలచి వాసము చేతురు ప్రభులో శేషము నిలచి వాసము చేతురు ప్రభులో సియోను వాసులారా సియోను వాసులారా ఆదినమున యెహోవా నామమునందు ఆదినమున యెహోవా నామమునందు ప్రార్థించువారు రక్షణనొందెదరు ప్రార్థించువారు రక్షణనొందెదరు సియోను వాసులారా సియోను వాసులారా సకల వాగ్దానములు మనవాయె సకల వాగ్దానములు మనవాయెను సాగిల పడి యేసుని ఆరాధించెదము సాగిల పడి యేసుని ఆరాధించెదము సియోను వాసులారా సియోను వాసులారా (486) కొత్త పాటల పుస్తకంలో 480 పాత పాటలు. సియోను గీతముల నుండి కొత్త పాటల పుస్తకంలో 486, పాత పాటల పుస్తకంలో 480.
యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడివారు ఖర్జూరపు చెట్టు వలె మోవావేయుండెదరు. ఖర్జూరపు చెట్టు వలె మోవావేయుండెదరు. ఖర్జూరపు మాటలతో రక్షణకై స్తుతించెదరు. ఖర్జూరపు మాటలతో రక్షణకై స్తుతించెదరు. యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడివారు లెబానోను దేవదారు చెట్టు వలె ఎదుగుదురు. లెబానోను దేవదారు చెట్టు వలె ఎదుగుదురు. ప్రభు కృపా జ్ఞానములో ఎదుగుచునువారు. ప్రభు కృపా జ్ఞానములో ఎదుగుచునువారు. యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడివారు యెహోవా మందిరములో నాటబడి ఉండెదరు. యెహోవా మందిరములో నాటబడి ఉండెదరు. సహనముతో నిలచెదరు. కదలక స్థిరులయ్యుండెదరు. సహనముతో నిలచెదరు. కదలక స్థిరులయ్యుండెదరు. యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడివారు దేవుని ఆవరణములో వర్ధిల్లుచునుండెదరు. దేవుని ఆవరణములో వర్ధిల్లుచునుండెదరు. సేవింతురు తమ ప్రభుని కనపరతురు నిరతము. సేవింతురు తమ ప్రభుని కనపరతురు
రసము యేసుని నమ్మిడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మిడి వారు సాలితానంబున చిగురు పెట్టి ఫలింతురు. వారు సాలితానంబున చిగురు పెట్టి ఫలింతురు. ప్రసిద్ధి చేతురు ప్రభుని యథార్థవంతుడనుచు. ప్రసిద్ధి చేతురు ప్రభుని యథార్థవంతుడనుచు. యేసుని నమ్మిడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మిడి వారు నీతి కాలువయోరను నాటబడి నీతి కాలువయోరను నాటబడి వారలై సచి సరాము కలిగి పచ్చగను వారు మేటి సరాము కలిగి పచ్చగను వారు. యేసుని నమ్మిడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మిడి వారు హల్లెలూయా పాట పాడి వల్లభుని స్తుతింతురు. హల్లెలూయా పాట పాడి వల్లభుని స్తుతింతురు. చల్లని ప్రభుర కడకై మెల్లగా వేచియుండెదరు. చల్లని ప్రభుర కడకై మెల్లగా వేచియుండెదరు. యేసుని నమ్మిడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మిడి వారు బైబిల్ ఎత్తి బైబిల్ పనిలో వాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్.
దినం బైబిల్ స్టడీ కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి యోవేలు గ్రంథము పేజీ నంబర్ పాత నిబంధన గ్రంథం పేజీ నంబర్ 753. రెండవ అధ్యాయం 25వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. యోవేలు గ్రంథం పాత నిబంధన గ్రంథం పేజీ నంబర్ 753 25వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడు పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవముగల దేవా, యేసుక్రీస్తు ప్రశస్తమైన పరిశుద్ధమైన ఘనమైన జీవముగల నామంలో నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మహాకాశములు పటజాలం దేవుడవు, నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నటువంటి దేవా నీకు వందనాలు. సమయంలో మరొకసారి తిరిగి నీ కృపా సింహాసనం మీద సాగిలపడుతూ కలువరి శిలువలో కార్చిన మూలమైన రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నాను. ప్రాణం, ఆత్మ, దేహం, నోరు, నాలుగును సంపూర్ణంగా కడిగి పరిశుద్ధపరచండి. నీ నోటికి బూరుగా అర్హమైన పాత్రగా, పరిశుద్ధపరచబడిన పాత్రగా, సంఘక్షేమము కొరకు, నీ నామ ఘనత కొరకు, చేరువచ్చిన నామ ఆత్మీయ అక్కర కొరకు ప్రభువా మీరు సంపూర్ణంగా మాట్లాడుతూ రమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. పరమందు నీవే దేవుడవు, ఇహమందు నీవే దేవుడు గనుక సంపూర్ణంగా నీ వైపు చూస్తున్నానయ్యా. సహాయం చేయి, మహిమ పొందమని వేడుకుంటూ నీ యొక్క వాక్ శక్తి, వాక్ స్వాతంత్రం, నీ పరిశుద్ధాత్మ అభిషేకం అనుగ్రహించి మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకున్నామని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమును స్తుతించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. చదువుకున్నటువంటి లేఖన భాగం సార్వత్రిక సంఘ వాగ్దానములో ఉన్నటువంటి ఆఖరి భాగం. కాబట్టి 2025వ సంవత్సరం మొదటి మాసంలో ఉన్న గతించిన సంవత్సరములు ఆత్మీయంగా ప్రభువును రక్షకునిగా అంగీకరించి పాప క్షమాపణ పొంది మారు మనసు పొంది నీటి బాప్తిసంలో సాక్ష్యమిచ్చి దేవుని యొక్క మరణ పునరుద్ధానములో ఐక్యపరచబడిన దేవుని పిల్లలమైన మనము మన ఆత్మీయ జీవితం అనే పంటలో ఎన్నో తినివేసిన ఎన్ని రకాలు పసరు పురుగులు, గొంగరి పురుగులు, చీడ పురుగులు, కాబట్టి మహాసైన్యం తినివేసిన పంట తిరిగి మరలా ఇస్తాను అంటున్నాడు. ఆత్మీయమైన పంట, భౌతికమైన పంట చూసినట్లయితే కూడా దేవుడు భౌతికంగా కూడా ఇచ్చేదానికి దేవుడు ఈ సంవత్సరం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతో కోల్పోయినాం భౌతికమైన జీవితంలో కూడా, ఎంతో కోల్పోయి ఎంతో నష్టపోయి ప్రభు యొక్క పిల్లలముగా ఆశీర్వదించబడిన జీవితంలో ఉండవలసిన మనం దేవుని యొక్క మహాప్రేమను
దేవుని యొక్క నామాన్ని గణపరచవలసిన మనము కోల్పోయిన దానిని ఎంతో నష్టపోయాం. కారణం ఏంటి అంటే, ఎందుకు నష్టపోతూ వచ్చినామంటే, దేవునికి మనం చూపేటువంటి అవిధేయతను బట్టి ఈ విధంగా దేవుడు నష్టపరిచేవాడుగా ఉంటాడు. చూడండి, హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము అంటాడు. పక్కలోనే ఉంటుంది హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. ఎందుకు కూలిపోయింది? పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరగము. ఎందుకు తినివేసిన, ఎందుకు నష్టపోయినామంటే, ఏం చేసినాం? మనము పాపం చేసినాం. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ప్రజలు కూడా, వాళ్ళు కూడా దేవుని, ఇశ్రాయేలు నీవు పాపం చేసితివి గనక నీవు కూలితివి గనక ఇప్పుడు నీ దేవుని తట్టు తిరుగు. తిరిగితే ఏమిస్తాను? తిరిగితే ఏం చేస్తాను? చదువుదాం ఆ మాట, చదవండి ఒకసారి. ఏమిస్తానన్నాడు దేవుడు తిరిగితే? నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసురు పురుగులను, చీడ పురుగులను, నా మహాసైన్యము తినివేసిన సంవత్సరములో పంటను మీకు మరలా. దేవుని తట్టు తిరిగితే, దేవుని వైపు చూస్తే మనము తిరిగి సమకూర్చుకునే వారముగా ఉంటాం. కాబట్టి ఏ విధంగా చూడాలా, ఏ విధంగా ప్రభువును వెంబడించాలంటే ప్రభువు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, తెలిసిన మాటనే. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘములే మనల్ని ఆవరించి ఉన్నందువలన మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందిరంగములో ఓపికతో పరుగెత్తుదము. కాబట్టి తిరిగి మనం సమకూర్చుకోవాలంటే, నష్టపోయిన దాన్ని తిరిగి సంపాదించుకోవాలంటే ప్రభు వైపు తిరిగి ఓపికతో పోవాలి. ఓపికతో పోతే తిరిగి సమకూర్చుకుంటాం. పరిగెత్తితే కష్టం. మనకు బాగా తెలుసు, చిన్నపిల్లల 1వ క్లాసులో 4వ క్లాసులో ఉంటుంది, తాబేలు కుందేలు పందెం వేసుకో కదా. కుందేలు ఏమనుకుంటుంది? నన్నెప్పుడు ఓడిస్తుంది, తాబేలు అనుకుంటుంది కదా. కాబట్టి కుందేలు బాగా పరిగెత్తిపోయి ఒక చెట్టు కింద సల్లంగా నిద్రపోతుంది. తాబేలు ఏం చేస్తుంది? తన పందిరంగం వైపు చూస్తూ అలసట పడక, అలయక, సహనాన్ని కోల్పోకుండా, ఓర్పుని కోల్పోకుండా తన ఎదుట ఉంచబడిన పందిరంగం వైపు చూసింది, కానీ వెనుకకు చూడలే. కుందేలు నిద్రపోయింది కదా, నేను పోయి కొంచెంసేపు నిద్రపోదామా మనమైతే అనుకుంటాం. మందిరం గడికి రావాలంటే కేజం రాలేదు కదా, నేను ఇంకా కొంచెంసేపు ఉందాం అనుకుంటాం. లేదంటే వసంతకు రాలేదు కదా, నేను ఇంకా కొంచెంసేపు ఉండిపోదాంలే అను. అందరూ కలిసి ఒక టయానికి పోదాం. మన ఎదుట ఉంచబడిన, మనకిచ్చిన పరిచర్య, మనకు ఉంచబడిన పందిరంగం ఏంటి, దాన్ని సంపూర్ణంగా జయించాలా, దాన్ని పొందుకోవాలా అనే నిరీక్షణ మనలో ఈ దినాల్లో లేదు. కానీ తాబేలు తన ఎదుట ఉంచబడిన పందిరంగం వైపు చూస్తా ఓపికతో, సహనంతో, అలసిపోయిన, చెమటలు గారిన చిన్నగా పోతానే ఉంది. పక్కన కుందేలు వైపు చూడలే కదా, విశ్రమిస్తామని చెట్టు కింద నీడని చూడలే,
విశ్రాంతిని వెతకలే. మనమైతే దేన్ని వెతుకుతా ఉన్నాం ఈ దినాల్లో? విశ్రాంతిని వెతుకుతా ఉన్నాం. కాబట్టి మందిరానికి రావాలన్నా విశ్రాంతి కావాలా, పనికి పోవాలన్నా విశ్రాంతి కావాలా, ఎక్కడ పోవాలన్నా విశ్రాంతి అవసరం అవుతూ ఉంది. ఎందుకంటే మనలో ఓపిక లేదు, ఈ దినాల్లో ఓపిక లేదు, సహనం లేదు. దేవుని తట్టు తిరిగి ఓపికతో పరిగెత్తలేదు కాబట్టి నష్టపోతా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ఏం చేసింది, కుందేలు గెలిచిందా? మళ్ళా లేచి పరిగెత్తుదలకే తాబేలు తన గురిని తన పందరంగంలో నిలబడి గెలుచుకుంది. దేవుని పిల్లలుగా మనం తిరిగి సమకూర్చుకోవాలంటే ఏం చేయాలంటే ఓపిక, సహనం చాలా అవసరం. కాబట్టి తన ఎదుట ఉంచబడిన పందరంగమునకు ఓపికతో పరిగెత్తాలంట, సహనంతో పరిగెత్తాలంట. అటు ఇటు చూడకూడదు, మనుషుల వైపు చూడకూడదు, లోకం వైపు చూడకూడదు. అరే వాళ్ళు నాకంటే బాగా ఉన్నారే, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానే, నేను మందిరానికి పోతాననే, ప్రభువుని ఆరాధిస్తాననే, అట్లా కూడా వ్యసన పడుద్దని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందరంగమును ఓపికతో పరిగెత్తితే కోల్పోయిన దానిని సమకూర్చుకుంటాము, విజయులమవుతాం. దేవుని సన్నిధిలో విజయులం అవుతాం. శత్రువైన అపవాదికి సిగ్గు కలుగజేసే వారం అవుతాం. మనలో కొరతలు కనపడవు, మనలో ఇబ్బందులు కనపడవు, ఆత్మీయ జీవితంలో కానీ భౌతికమైన జీవితంలో కానీ. కాబట్టి మనము సహనముతో పరిగెత్తటలేదు, ప్రభు వైపు తిరగటలేదు. ప్రభు ఏమంటున్నాడు, ఇశ్రాయేలు నీ పాపం వలన నీవు కూలితివి గనక నీ దేవుడైన యెహోవా వైపు తిరుగు, నేను నిన్ను లేవనెత్తుతా, నిన్ను తిరిగి సమకూరుస్తా. కాబట్టి దేవుని ప్రజలుగా ఇంకా ఫిలిప్పీ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు చూడండి. ఫిలిప్పీ రాసిన పత్రిక, ఆయన ఎట్లా పరిగెత్తుతున్నాడంటే చూడండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక తెలిసిన మాటలే, మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 13వ వచనం 3వ అధ్యాయం, ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. ఏం గురి? ఆయన గురి యేసు ప్రభువుని చేరుకోవాలన్న గురిలో నేను. కాబట్టి నేను ఒకవేళ ఇదివరకే కలిగి ఉన్నానని చెప్పట్లేదు, కానీ ఏమంటాడు, నేను చెప్పలేదు కానీ ఏమంటాడు చూడండి 13వ వచనం. అయితే నేను ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై పరిగెత్తాల. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? మన ముందు ఏముంది? మన గురి ఏంటి? నిత్యరాజ్యం, పరలోక రాజ్యం మన గురి. ఏం గురి? పరలోక రాజ్యం చేరాలంటే ఏం చేయాలా? వెనక ఉన్నవి ఏముంది? వెనకంతా ఏముంది? వెనక లోతు భార్య వెనక ఏముంది చెప్పండి? లోతు భార్య వెనక ఏముంది? సొదొమ గొమొర్ర పట్టణం ఉంది, వెండి బంగారాలు ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది. అదంతా ఏదైనా తోట వలె పచ్చగా ఉంది, పచ్చదనం ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది. అది భౌతికమైనది. దేవుడు చెప్పినాడు, దీన్ని మర్చిపోమ్మా, వెనక్కి చూడొద్దంటే ఏం చూసిందామే? వెనక్కి చూసి ఏమైపోయింది? ఒప్పుస్తామా? కాబట్టి పౌలు అంటున్నాడు, నేను వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై
వేగిరపడుచు గురి యుద్ధకే నేను పరిగెత్తుచున్నాను. ఎట్లా పరిగెత్తుతా ఉన్నాడు? గురి యుద్ధకే ఎట్లా పరిగెత్తుతున్నాడు? ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యుద్ధకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనం తిరిగి సమకూర్చుకోవాలంటే 2025 సంవత్సరంలో ఎందుకు చెప్తున్నా అంటే, దేవుని ప్రజలుగా మనం తిరిగి సమకూర్చుకోవాలా, అభివృద్ధి పొందాలా. ప్రభు వచ్చినప్పుడు, ప్రభు రాకల్లో ఎత్తపడాలా. ఇంతవరకు ఎన్నో అయిపోయినాయి. గొంగళి పురుగులు, చీడు పురుగులు, పసరు పురుగులు, చీడు పురుగులు తినేసినాయి ఆత్మీయ జీవితాన్ని, భౌతికమైన జీవితాన్ని తినేసి సంతోషం, సమాధానం, ఆనందం లేకుండా చేసింది. నిజమా అబద్ధమా? తిరిగి సమకూర్చుకోవాలా. తిరిగి సమకూర్చుకోవాలంటే ఏం చేయాలా? నీ పాపములను విడిచి దేవుని తట్టు, నీ దేవుడైన యెహోవా తట్టు తిరిగి ఎట్లా పరిగెత్తాలా? ఓపికతో ఆ గురి యుద్ధకు పరిగెత్తాలి. ఎట్లా? ఇంకా అపోస్తలుడైన పౌలు ఎట్లా పరిగెత్తుతా ఉన్నాడు? వెనుక ఉన్నవు మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుతూ ఉన్నాడు. ఏమంటాడు? దేవుని క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. గురి కలిగి ఉండాలి. ఒక గమ్యం చేరాలంటే ఒక గురి కలిగి ఉండాలి. గురి లేని జీవితం గమ్యం చేరలేదు. గురి లేని జీవితం గమ్యము చేరలేము. కాబట్టి గమ్యం చేరాలంటే ఆ గురి కలిగి ఉండాలి. అపోస్తలుడైన పౌలు కలిగినటువంటి గురి కలిగి ఉండాలి. హెబ్రీలో రాయబడిన అలాంటి సహనం కలిగి మనం పరిగెత్తితే ఆ గురి యొద్దకు చేరుకుంటాం, ఆ నిత్య జీవానికి చేరుకుంటాం. కోల్పోయింది తిరిగి సమకూర్చుకుంటాం. ఎక్కడైతే ఓడిపోయినామో, ఎక్కడైతే కోల్పోయినామో తిరిగి సమకూర్చుకోవడానికి ప్రభువు సహాయం చేద్దాం. ఓర్పు లేకపోతే, సహనం లేకపోతే, వెనుక ఉన్నవి మర్చిపోకపోతే, వెనుక ఉన్నవి మర్చిపోకపోతే, వెనుక చూస్తూ ఉంటే వెనక్కి ముందుకు రాలేము. అందుకే ప్రభు అన్నాడు, నాగటి మీద చేయి పెట్టి వెనుక చూచువాడు నాకు పాత్రుడు కాడు. వాక్యాలన్నీ బాగా తెలుసు మనకు. ప్రభువును వెంబడించడం రావడం లేదు మనకు. ఎన్నో ఏళ్ళైంది రక్షించబడి ప్రభు పిల్లలుగా భూమి మీద జీవిస్తున్నాం, కానీ వాక్యాలన్నీ బాగా తెలుసు, కానీ ప్రభువును వెంబడించడం రాలేదు మనకు ప్రభువును వెంబడించడంలే, ప్రభు వైపు తిరగడం రాలేదు మనకు. ఎందుకంటే లోకం మహాభయంకరమైనది. లోకము చాలా భయంకరమైనది. ప్రభు వైపు చూస్తామంటే ఎవరు వస్తారు? మొట్టమొదటిగా ఎవరు వచ్చారు సుజాతక్క? ప్రభు గురి యొద్దకు పరిగెత్తదామంటే ఎవరు వచ్చారు? మొట్టమొదటిగా వచ్చేది లోకంలో మన బంధువులు. గుర్తుపెట్టుకోండి. ప్రభు దగ్గరికి రానియారు, ప్రభు వైపు పరిగెత్తనియారు. పరిగెత్తుతూ ఉంటే మనల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, కానీ కొన్నిసార్లు మన కింద గుంత తాగుతారు. మొట్టమొదటిగా ప్రభువు సన్నిధిలో మనం పరిగెత్తుకోకుండా చేసేది ఎవరంటే మన బంధువులు. గుర్తుపెట్టుకోండి. అందుకే ఏమన్నాడు యేసు ప్రభు ఏమన్నాడు? యేసు ప్రభు ఏమన్నాడు అక్క? మీ తల్లి నీ సహోదరులు వచ్చినారంటే ఎవరు వాళ్ళు? నా తండ్రి చిత్త ప్రకారము నడుచుకునే వాళ్ళే నా తల్లి, నా సహోదరులు, నా అక్క, నా చెల్లి అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభువే అట్లంటే మనం ఇంకా ఎట్లుండాలి? మనం ప్రభువుని నమ్ముకున్న పిల్లలుగా మనం ఏ విధంగా ఉండాలి? కోల్పోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, సమకూర్చుకోవడానికి ఒకే ఒక గురి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వైపు తిరుగు, ఓపిక తెచ్చుకో, సహనాన్ని తెచ్చుకో, నీ ప్రాణాన్ని ఒక పునరుద్ధరించుకో, దేవుని అడుగు, తిరిగి పాపాన్ని విడిచిపెట్టు, దేవుని వైపు తిరుగు. ప్రభువా, గతించిన సంవత్సరములంతా కూడా నేను ఎంతో నష్టపోయినా, తిరిగి సమకూర్చుకోవాలనే ఆశ, చిగురించాలనే ఆశయ మొత్తం తినివేసినాయి. ఒట్టి కొమ్ము మాత్రమే ఉన్నా నేను. నాకు చిగురించాలని ఆశ ఉంది, ఫలించాలని ఆశ ఉంది. కనుక ప్రభువా నాకు సహాయం చేయి. లోకము భయంకరంగా ఉంది,
నేను గురి యొద్దకు పరిగెత్తలేకపోతా ఉన్నాను. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఈ విధంగా ప్రభువుకు అప్పగించుకుంటే దేవుడు నడిపిస్తాడు. దేవుడు నడిపించేవాడుగా ఉంటాడు. చూడండి, రండి, యోవేలు గ్రంథం చూడండి. మొదటి అధ్యాయం 2వ వచనం. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినములలో కానీ జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరము వారికి తెలియజేయుదురు. చదువు 4వ వచనం. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి. మిడతలు విడిచిన దానిని పసురు పురుగులు తినివేసి ఉన్నవి. పసురు పురుగులు విడిచిన దానిని చీడు పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేలుకొని ఏం చేయాలంట? తిరిగి చిగురించాలంటే ఏం చేయాలా? మత్తులారా ఇంకా ఎంతకాలం నిద్రపోతారు? మేల్కో, ప్రభు వస్తూ ఉన్నాడు. ప్రభు రాకడ సమీపంగా ఉంది. మేలుకొని కన్నీరు విడువు. ఎట్లా విడవాల కన్నీరు? ఎట్లా విడవాల కన్నీరు? 8వ వచనం. ఎట్లా విడవాల కన్నీరు? 8వ వచనం. పెనిమిటిపోయిన యవనరాలు గోనె పట్టకట్టుకుని అంగలార్చినట్లు, పెనిమిటిపోయిన యవనరాలు అంగలార్చినట్లు అంగలార్చు. యవనరాలు కూరిన దుఃఖం ఉంటుందే. యవన వయసులో భర్తను కోల్పోయినా ఆ యవన స్త్రీ ఏ విధంగా ఏడుస్తుంది? అయ్యో, నా జీవితం ఎంతో ఉందనుకుంటేనే, నా జీవితము అంతవరకు ఇదే విధంగా కొనసాగుతుంది అనుకుంటేనే నా జీవితం ఇంతలోనే మాయమైపోయినా. పెనిమిటిపోయిన యవనురాలు ఏడ్చేటువంటి ఏడుపు, కన్నీరు. ఎలాంటి కన్నీరు విడవాలి? ఎలాంటి రోదనం చేయాలంటే పెనిమిటిపోయిన యవనురాలు ఏడ్చినట్లు ఏడిస్తే వస్తుంది చిగురింపు. ఏడిస్తే వచ్చేది, కన్నీరు గారిస్తే వచ్చేది చిగురింపు, సమకూర్పు వస్తుంది. కన్నీరు గారిస్తే, కన్నీరు విడవకుంటే ఏమీ రాదు. నీళ్ళు కట్టుకుంటే పంట వస్తుంది? నీళ్ళు కట్టుకుంటే పంట వచ్చేదే? పంట వచ్చేదే? రండి, కీర్తనలు చూడండి. కీర్తనలు గ్రంథం. ఎట్లా విత్తితే ఎట్లా సంతోషంతో పంటకు వచ్చారు, ఎట్లా విత్తితే ఎట్లా సమకూర్చుకుంటారు పనులు. చూడండి, 126వ కీర్తన 5వ వచనం. 126 5వ వచనం కీర్తన. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానములతో పంట కోసెదరు. పిడికిడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోష గానములు చేయుచు పనులు మోసుకొని వస్తాడంట. తిరిగి పనులు మోసుకొని వస్తాడంట. ఎట్లా ఏడ్చాలా? ఏడ్చి ఏమొస్తుంది? కన్నీరు గారిచే ఏమొచ్చిందన్నా? ఏమొచ్చింది సుజాతక్క? కన్నీరు గారిచే, కన్నీరు గారిచే సంతోషం వచ్చింది. కన్నీరు గారిస్తే పంట, సంతోషమైన పంట వస్తుంది. కావాలా ఈ పంట? సంతోషమైన పనులతో, సంతోషమైన పనులు మోసుకొని వచ్చేటువంటి పంట కావాలా? కావాలంటే కన్నీరు గార్చాలి. రాత్రి ఇంటికి పోయినాకన్నా ఏడ్చి అడగండి దేవుణ్ణి, ప్రభువా గతించిన సంవత్సరాలన్నీ కూడా పోయినాయి ప్రభువా, ఈ సంవత్సరమైనా నా ఎడల కృప చూపు నాయనా, నా ఎడల, నా కుటుంబం ఎడల, నా పిల్లల ఎడల కృప చూపు నాయనా. వాక్యం తెలుసు, భక్తి తెలుసు, కానీ నడవలేకపోతున్నా, పరిగెత్తలేకపోతున్నా. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం.
అపవాది గాలం వేసి లాగుతూ ఉన్నాడు లోకంలోకి. ముందుకెళ్ళలేకపోతున్నాను నాయన. కనుక నాకు సహాయం చేయి ప్రభువా ఈ రాత్రి. కాబట్టి ఎట్లా కన్నీరు కార్చాలా? కన్నీరు లే 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 లే. ఇంకా ఎన్నాళ్ళు మత్తుగా ఉంటావు? ఎన్నాళ్ళు నిద్రపోతావు? దేవుని యొక్క రాకడ దినాలు సమీపంగా ఉన్నాయి. ఈరోజు రాత్రి రేపు రాత్రి కేరళలో తమిళనాడులో రాకాశీలలు దొంగ అలలు వస్తాయంట. అవి ఎప్పుడైనా అటాక్ చేస్తాయంట. వార్తలు వింటా ఉంటే గుండె జల్లు ఉంటుంది. మరి అక్కడ అమెరికా పైన అరణ్యం కాలి ఇండ్లు కాలిపోతూ ఉన్నాయి, మనుషులు కాలిపోయి చచ్చిపోతూ ఉన్నారు. ఎంత భయంకరమైన పరిస్థితులు! యుద్ధాల గురించిన సమాచారం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. మెలకువ లేదే, ఇంకా నిద్రపోతున్నాం. ఇంకా ఇహ సంబంధమైన దానిని సమకూర్చుకోవడానికి పరిగెత్తుతూ ఉన్నామే. ప్రభు వస్తే ఇహ సంబంధమైన దాంతో నువ్వు పరలోకం చేరుతావా? కాబట్టి దేవుని యొక్క భయంకరమైన దినాలు జరుగుతూ ఉన్నాయి. భూమి మీద దేవుని యొక్క రాకడ సూచనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇంకా ఎంతకాలం మత్తుగా ఉంటావు? మేలుకొని కన్నీళ్ళు విడువు. ఎలా కన్నీళ్ళు విడుస్తావు? పెనిమిటిపోయిన యౌవనరాలు ఏడ్చినట్లు ఏడువో ఈ రాత్రి. ఏడిస్తే ఏమిచ్చాడమ్మా? కన్నీళ్ళు విడుచుచు విత్తువాడు సంతోషగానములతో పంట కోయను. పిడికడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేచు పనులు మోసుకొని వస్తాడు. తిరిగి సమకూర్చుకుంటాడు. కన్నీళ్ళు ఇడ్చే తిరిగి సమకూర్చుకుంటాడు. నీ పిల్లలు రక్షించబడలేదా? నీ కుటుంబం ఇంకా సమకూర్చబడలేదా? ఇంకా ఏడ్చు. ఇంతవరకు ఏడ్చిన ఏడిపి కాదు, ఇంకా ఏడ్చు. దేవుడు ఒక దినాన కన్నీరుకు ఫలితార్థం ఉంది. ఆ కన్నీరు బుడ్డిలో దాచబడి పరలోకంలో ఉంటాయి. నీవు ఇక్కడ కార్చే ప్రతి కన్నీటి బొట్టు కూడా పరలోకంలో ఉంటాయని దేవుని గ్రంథంలో రాయబడింది. కాబట్టి ప్రియమైన వారులారా, ప్రభు రాకడ దినాలు ఎంతో సమీపంగా ఉంటున్నాయి. దేవుని ప్రజలుగా ఒకటి విడిస్తే ఒకటి మనల్ని తినివేస్తూ ఉన్నాయి. అభివృద్ధి లేదు, ముందుకు పరిగెత్తడం లేదు. ఎందుకంటే మనం పాపం ఉంది. ఇప్పుడు ఈ రాత్రి విడిచిపెట్టి ప్రభు వైపు తిరుగుదాం, ఓపికతో పరిగెత్తుతాం. వెనుక ఉన్న విడిచిపెట్టి ముందున్న వాటి కొరకు మన ఎదుట ఉంచబడిన క్రీస్తు యేసు ఆ పిలుపు, ఆ ప్రత్యక్షత, ఆ మహిమ రాజ్యం చేరడానికి మనం పరిగెత్తుతాం. కాబట్టి ఇంకా సమకూర్చుకోవడానికి ఎట్లా అంటే మేలుకొని కన్నీళ్ళు విడిచు ప్రార్థన చేస్తాం. పెనిమిడిపోయిన యవనరాలు ఏడ్చినట్లు ఏడ్చి రాత్రి నీ కుటుంబం కొరకు, సంఘం కొరకు ఏడ్చి మనం ప్రార్థన చేసి తిరిగి సమకూర్చబడదాం. ప్రభు వచ్చినప్పుడు ప్రభు రాకల్లో ఎత్తబడదాం. దేవుడి మాటలు దీవించును గాక. మనకు రేపు యథావిధిగా ఉపవాస ప్రార్థన కలిగి ఉంటాం. 1 గంట సేపు జ్ఞాపకం పెట్టుకొని సకాలంలో వచ్చేదానికి ప్రయత్నం చేయండి. 2025 సంవత్సరం ఏమో కొంత ఆలస్యంగా వస్తున్నారు, జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. ఆఖరి ప్రార్థన మోకరించండి.